సో జనరల్ స్టడీస్తో పోల్చితే అసలు ఇక్కడున్న ఆ స్కిల్స్ ఏంటి నేర్చుకోవడానికి పిల్లల విషయానికి వస్తే? క్యాండీ క్యాజిల్ ప్లే కెఫే జోన్ ఏరియా, కిడ్స్ ఇన్ఫాంట్ జోన్స్ 0 to 6 years వరకు మేము కవర్ చేస్తామండి. 0 to 6 years అని ఎందుకు అంటే ఇన్ఫాంట్ ఏరియాస్ ఇప్పుడు మెటర్నిటీ మామ్స్ ఉంటారు, వాళ్ళకి 1 to 2-3 years చైల్డ్ ఉంటుంది. బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా మా దగ్గర జోన్ ఏరియా ఉంది. సో ఎస్, దిస్ ఇస్ ద జోన్, మెటర్నిటీ బేబీ ఫీడింగ్ ఏరియా. అండ్ 0 to 6 years ఎందుకు అంటే ఈ స్కిల్స్ ద్వారా డిఐవై వర్క్ షాప్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు, బ్లాగ్స్ ఉన్నాయి. సో ఇవన్నిటితో వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ అండ్ క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఈ యాక్టివిటీస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వాళ్ళకి చెప్పి చూపిస్తూ ఉంటారా? పక్క నుండి ఎవరైనా హెల్పర్ ఉన్నారా? మా దగ్గర నానీస్ ఉన్నారు మేడం, ట్రైన్డ్ నానీస్. సో దే విల్ గైడ్ ద చిల్డ్రన్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. సో నానీస్ అనేది ఆ చైల్డ్తో పాటు కూర్చొని వాళ్ళకి డిఐవై యాక్టివిటీస్ చెప్తూ వాళ్ళతో చేయిస్తారు. మ్యామ్ ఇక్కడికి వచ్చినప్పుడు చైల్డ్ అనేది స్కూల్ కంటే ఇది చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే ఇక్కడ టీచర్ వస్తుంది, కొట్టేస్తుందేమో, ఏమైనా రాయిస్తుందేమో. సో ఇక్కడ డిఫరెంట్ న్యూ ఫ్రెండ్స్తోని వాళ్ళు మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో న్యూ ఫ్రెండ్స్తో మింగిల్ అయ్యేప్పుడు ఒక కిడ్ వచ్చేసి డిఐవై యాక్టివిటీస్, బ్లాగ్స్ కానీ పెయింటింగ్ కానీ డిఫరెంట్గా చేస్తున్నప్పుడు ఇంకొక కిడ్ చూస్తుంటే నేను అది చేయగలుగుతాను అనే హోప్, కాన్ఫిడెన్స్ ఆ చైల్డ్లో ఇంపార్ట్ అవుతుంది అనమాట. సో ఆ స్కిల్స్ అనేది వేరే చైల్డ్ నుండి చూసినప్పుడు వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్తో ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. సూపర్బ్ అండి, నిజంగా సూపర్బ్ అసలు.